హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లిఖిత ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే మనం బ్యాకప్ ఫైల్ ఎలా తీసుకోవాలి, మళ్ళా తీసుకున్న బ్యాకప్ ఫైల్ని ఎలా రీస్టోర్ చేయాలి. ఈరోజు మనం టాలీలో నేర్చుకుందాం. సో మనం వీడియో చూడడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లిఖిత శ్రీ ఛానల్ and please comment and like. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్లో ఎంటర్ చేయడం జరిగింది. హౌ టు టేక్ బ్యాకప్ ఫైల్ ఇన్ టాలీ ప్రైమ్, డేటా ఫర్ కాన్ఫిగరేషన్, గేట్వే ఆఫ్ టాలీ, ఆల్ట్ వై, బ్యాకప్ కంపెనీ డేటా, రిస్టోర్ కంపెనీ డేటా. సో వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాకప్ ఫైల్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ డేటా మీద వెళ్ళేసి బ్యాకప్ ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంది బ్యాకప్ డెస్టినేషన్ పాత్. బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఇక్కడ వెళ్ళేసి మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ దీని మీద క్లిక్ చేయని వెంటనే ఇక్కడ సి ఫోల్డర్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్, మనం ఏ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవాలో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డి ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. ఎంటర్. ఇక్కడ చూడండి, డి ఫోల్డర్, ఎంటర్. మళ్ళా ఎంటర్ ఇవ్వాలండి, ఎంటర్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లిఖిత శ్రీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని డిస్ప్లే అవుతా ఉంది. సో దీని మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్. ఇక్కడ మనము ఎండ్ ఆఫ్ లిస్ట్, ఇంకా మనకు ఇక్కడ మనం ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వగానే బ్యాకప్ తీసుకుంటుంది. ఎంటర్. యాక్సెప్ట్. చూడండి ఇక్కడ ఎస్. ఇప్పుడు అది వెళ్ళి మనం ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇచ్చింటామో ఆ ఫోల్డర్లో వెళ్ళేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, టీ ఫోల్డర్ ఇది ఓపెన్ చేయడం వెంటనే ఇక్కడ జిప్ ఫైల్ అని ఉంటుంది. దీని ద్వారా మనం టాలీలో మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. దీన్ని ఈజీగా మెయిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిల్ చేయడం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడిటర్ కానీ బ్యాకప్ ఫైల్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు మనం దీన్ని మెయిల్ ద్వారా పంపించవచ్చు. దాన్ని మళ్ళీ రీస్టోర్ టాలీ ప్రైమ్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం రీస్టోర్ డెస్టినేషన్ పాత్, ఇక్కడ మనం కంట్రోల్ వి అని కొట్టిన వెంటనే ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది లిఖిత కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. ఇక్కడ ఎండ్. చూడండి, ఇలా మనకు బ్యాకప్ ఫైల్ రీస్టోర్ చేసిన వెంటనే ఇలా మనకు కంపెనీ పేరు చూపిస్తుంది. సో మొత్తం మనకు రీస్టోర్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా సరే ఫైల్ కరప్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే ముందు రోజు మీరు ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏం కరప్ట్ అయినా ఫైల్ ఏం జరిగినా కూడా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.